ఫాగ్ కాదు, అది క్లౌడ్స్ అంటున్నాడు శివన్ అయితే. ఆరామ్సే చూడు అది ఎట్లుందో చూడు, అసలు కలుసు పాము తిరిగినట్టు తిరుగుతుంది అసలు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అదో Yo, what's up guys, welcome back to the channel again. Hope everyone is doing great. Welcome back to another vlog. And date Friday, Saturday, Sunday, Monday. This is Monday, day 4 of the trip. ఏంటో సౌండ్ అని చూస్తున్నాం కదా, అదో గేర్ మొత్తం చల్ల అయిపోయింది. నిన్న రెయిన్కి మొత్తం వేడి చేసుకొని తింటాం. రెడీ అయిపోయాడు మొత్తం, హాల్ సెట్. హెల్మెట్స్ కూడా కొద్దిగా హీట్ చేయాలి. లోపల ప్యాడింగ్ మొత్తం చాలా కూల్గా ఉందన్నమాట. అది హీట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవాలా. మొత్తం లగేజ్ మొత్తం మీద పడేస్తాము. అంతా మెస్సీగా ఉంది రూమ్ మొత్తం. అది మొత్తం ప్యాక్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోవాలా. బయటనే బ్రేక్ఫాస్ట్, ఇక్కడ ఏం చెప్పలేదు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయితే. సో ప్యాక్ చేసుకున్నాం. నెక్స్ట్ బ్యాగ్ కల్కి యా లోకంలో నువ్వు వాడు ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నాడు. బెంగళూరు నుంచి పండు జరిగిపోతా అంటే. అవునా? ఏ సిగ్గుపడుతుంది, అర్థం కాలే. కానీ షార్ట్ గుంట ఫ్లాట్. ఆల్ సెట్ టు గో. అమ్మా అసలు క్రేజీ ఉంది. ఇప్పుడు ఇక్కడైతే మొత్తం ప్యాక్ చేసేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు అందరం నెక్స్ట్ లొకేషన్ ఇప్పుడు ఇదంతా చూసుకుంటూ పోవాలి. ఓకే అయితే నేను ఇంటర్కమ్ రావట్లే పాపం. ఇది నాది, అక్కడికి నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాది శివన్నది ఈజీగా పేర్ అవుతుంది. సో వాళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలి కాబట్టి తీసుకున్నాడు నాది. నేను అఖిల్ది తీసుకున్నా. హాయ్ మిసిల్ బాయ్, వాట్సాప్ హాయ్, నైస్ టు మీట్ యూ. మిసిల్ కొద్దిగా దింపుకుంటా, నేను బండి వెనకాల తీసుకుంటా. మిసిల్ ఇట్లా బండి దింపుకొని నేను ఎక్కి. నువ్వు నార్మల్ పెట్టుకొని నేను తీసుకుంటా ఆంటీ. చోక్రా ముడియా ఏదో ముడి అంట, అక్కడికి వెళ్తున్నాం. నువ్వు ఎక్కువ కల్కి దానికైతే నా ఇంటర్కామ్ కనెక్ట్ చేద్దామని చూస్తున్నాను కానీ కనెక్ట్ అవ్వడంలే. నిన్నైతే ఇక్కడికి వచ్చేటప్పుడు అయితే ఇది మాది రిసార్ట్ మేము బుక్ చేసుకునేది. మేము అసలు వచ్చేటప్పుడు అయితే ఫుల్ లైట్ వర్షం, డ్రిజ్లింగ్ అంటే కాదు, నార్మల్ రెయిన్ అయితే పడింది. కానీ ఫాగ్ ఫామ్ అవుతుంది చూడు, ఇది యాంటీ లేయర్ ఉంది కానీ అయినా కూడా ఎందుకో కానీ ఫుల్ మొత్తం కవర్ అయిపోతుంది. అసలు చాలా కష్టమైంది వచ్చే లోపల మాకైతే. ఇదేదో ఇక్కా నగర్ అంట, పర్లేదు బాగుంది. మీరు చూస్తారు కదా నిన్న వీడియోలో అయితే రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఏదో ప్లేస్కి ఇందాక చెప్పాను, నాకే గుర్తులేదు, మర్చిపోయా. ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి అన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ ఇంకేం లేవు అంటే ఈరోజే స్టార్ట్ అయిపోతాం అన్నమాట కర్నూలుకి. ఆల్ రైట్, ప్రజెంట్ అయితే ఈ లొకేషన్ దగ్గర ఆగాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అయితే చూద్దాం. నిన్న నుంచి వాటరే తాగలే, పిచ్చి లేస్తుంది అట్లే. వాటర్ తాగి స్టార్ట్ అయిపోవాలి. వాటర్ తాగి బ్రేక్ఫాస్ట్ తిని స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడే 9 o'clock అయ్యింది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆన్ ద వేలోనే కొద్దిగా ఫ్యూల్ స్టేషన్ దగ్గర ఆగి ఫ్యూల్ వేయించుకొని పోవాలన్నమాట. అందరు ఇక్కడే వచ్చినాము. ఇది చూడండి హెల్మెట్స్ ఎంత, 14,000, 14,200, 14,000, 7,000, 5,000, 12,000. అది కూడా 12,000. LS2 అది కూడా, అన్నది కూడా 12,000.
ఇది జీటీ కానీ 5700, ఆల్మోస్ట్ ఒక 50,000 సరికి ఇన్నే పడింది. 15,000 ఏందయ్యా? నాది 70,000 అవుతుంది. అదే శుభర్త 70,000 అండి నీకే. నాదే ఉంది 20,000 25,000 ఉంది. నీది 25,000 ఎల్ఎస్2 హెల్మెట్ నాది. ఇంకా నేను గోప్రోకి వేసుకుంటే ఇంకా లేస్తుంది నాది. గోప్రో 35,000, సెనా 80,000. చిక్కి అన్న ఇది తీసుకోనా, దారిలో తిన్నక పనికొస్తుంది. హ్యావింగ్ అవర్ టిపికల్ ఇడ్లీ ఎవ్రీ టైమ్. మన బ్రేక్ఫాస్ట్ మొత్తం ఇదే లైట్ ఉంటుంది. ఎట్లా ఉంది ఆ టేస్ట్? బాగాలేనా చూడడానికి? ఓకే ట్రై చేద్దాం. టేస్ట్ ఎట్లనో లేదురా. రైడ్ అప్డేట్. మనోజ్ గారు ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడు. ఐ మీన్ ఇంటికి కాదు, వాడికి ఎగ్జామ్ ఉంది సాటర్డే. టుమారో 11కి రిజిస్టర్ అవ్వాలంట. సో నైట్ టైం జర్నీ కష్టం. సో ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నారు. ఇప్పుడు వీడిని వదిలిపెట్టి పోతున్నాడు పాండికి. ఆల్రైట్, మనోజ్ గారు వెళ్ళిపోతున్నాడు. బాయ్. వస్తా కర్నూలుకి ఎగ్జామ్ అయిపోయినాకనా? ఎప్పుడు ఎగ్జామ్? థర్స్డే కదా. సరే. ఆల్రైట్. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మున్నార్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడనే పెట్రోల్ బంక్ ఉంది, మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ఫ్యూల్ లేదు మనకి, ఐ మీన్ 3 పాయింట్స్ ఉంది. ఎందుకు ఫుల్ ట్యాంక్ తెప్పించుకుంటే బెటర్ కదా అని అంతే. నార్మల్గా కూడా రికార్డ్ అవుతుంది కదా, నాది క్లారిటీగా రికార్డ్ అవుతుంది బయట నుంచి మాట్లాడినా కూడా. మైక్ నాకు అర్థం కాలేదు సార్. ఇంకా మన వాళ్ళు కొట్టించుకుంటున్నారు పెట్రోల్ అయితే. అఖిల్, జశ్వంత్ గాని జీటీ, ఎన్నికల మిస్సల్ బ్రో అండ్ శివన్న దాంట్లో ఉందంట ఆల్రెడీ. సైడ్కి అక్కడ తీసుకొని ఉన్నాడు. ఓకే, మన వాళ్ళు వచ్చేసారు. ఫ్యూల్ పోయించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను. ముందర ఎక్కడ ఉన్నాడో శివన్న అండ్ వాడు డ్యూక్ కానీ కూడా ముందర శివన్న దగ్గరికి పో అని చెప్పేసా. పాపం మిసిల్ బ్రో, కారు స్ప్లాష్ అయింది. అబ్బో పాపం వాటర్ చిట్టినాయి ముఖానికి. పాపం మిసిల్ పోయి, ఎందుకు నీతోనే ఇట్లా జరుగుతాయి మిసిల్ పోయి. అయ్యయ్యో అమ్మ బాబోయ్. రావు కాలంలో పుట్టినాడంట బాబు. ఫాగున్ కాదు, అది క్లౌడ్స్ అంటున్నాడు శివన్ అయితే. అది ఫాగ్ క్లౌడ్స్ కమెంట్ చేయండి మీకు తెలిస్తే. స్లిప్ అయితే అవతలకే జిమ్మని పడిపోతాం. ఏదో చిన్న వాటర్ ఫాల్స్ బాగుందిలే. అదే ఇందాక నుంచి సౌండ్ వస్తుంది, ఉంటుంది అనుకుంటూ వస్తున్నా. సడన్గా వచ్చింది, వెంటనే ఆన్ చేశాను అనమాట గోప్రో. రోడ్స్ మాత్రం మరీ అంత బంపీ లేవు కానీ పర్లేదు, మేనేజబుల్. దీన్ని ఏమో అంటారు, హెయిర్ పిన్, బెండ్, హెయిర్ పిన్ బెండ్, సూది బెండ్, అన్ని బెండ్. నైస్. ఇది కూడా కాలు అడ్డంగా ఆపినాడు, అడ్డగాడితే. అదే లొకేషన్ చూడు ఎంత బాగుంది. ఇంకా పోయే కొద్దీ వస్తూనే ఉంటాయి. మున్నార్లో చాలా అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయంట ఎక్స్ప్లోర్ చేయడానికి. అందుకే ఒక డే పెట్టేసాము ఎక్స్ప్లోర్ చేయడానికి. బాగుందిలే లొకేషన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎక్కడికో తీసుకుపోతున్నారు వీళ్ళు. అన్ని ప్లేసెస్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఎన్నికల మిషల్ గౌడ్ బ్రో కనపడతలేడు, యాడికి పోయాడు, వెళ్ళిపోయాడు. సారీ. ఇలాంటి స్లోపీ ఏరియాస్ ఉంటాయి కదా, ఇట్లాంటి టైంలో మీరు ఇంజన్ బ్రేకింగ్ యూజ్ చేయాలి. అదో క్లచ్ వదిలేసేలా ఫస్ట్ గేర్లో పెట్టండి, బ్రేక్ ఒత్తుతూ అదే తీసుకోబోతుంది. స్లోగా ఆరామ్సే
బండి అయితే ఆగిపోదు అసలు. మీది కొత్త బండి అయితే అసలు ఆగదు, పాత బండి అయితే అంతే. కొద్దిగా కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలా. ఆరామ్సే చూడు ఎట్లనే చూడు అసలు కర్వ్స్. పాము తిరిగినట్టు తిరుగుతుంది అసలు. అమ్మా ఏంట్రా ఇది ఇలా ఉంది. We are here to try the zip line. ఎలా ఉందంటే లేజీ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అదో క్రేజీ ఉంటుంది. నేను కూడా ట్రై చేస్తున్నా, చూద్దాం. గోప్రో నుంచి రికార్డ్ చేస్తా. క్రేజీ ఉంది లోపల. అసలు నేను నార్మల్గా ఉంటుంది ఏమనుకున్నాను, కింద వాటర్ ఫాల్స్ వాటర్ అయితే ఉన్నాయి. అది రికార్డ్ అయిందో లేదో తెలియదు కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అబ్బా ఏదో అనుకున్నా కానీ